కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు ఓ మీటింగ్లో ఓ ముచ్చట చెప్పిండు. పెద్దోళ్ళు ఎవరన్నా స్టేజీలు ఎక్కితే ఏ ఉంటుంది, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకునుడే ఉంటుంది అన్నాడు. అగో సేమ్ కేసీఆర్ సార్ చెప్పిన శాస్త్రం లెక్కనే తెలంగాణ మంత్రి సార్లు కూడా ఎవ్వరికెవ్వరు తగ్గలేరు. నేనే డబ్బా రాయనంటే నాకంటే డబ్బా రాయుడున్నాడు కదా అని అనుకుంటున్నాడట వెనకటికి ఎవరో పెద్ద మనిషి. అగో సేమ్ పొత్తుల నల్గొండ జిల్లా మంత్రులు కూడా గట్లనే ఉన్నారు. ఎవ్వరికెవ్వరు తగ్గేదేలే అన్నట్టే నా ఈపు నువ్వు గోక్తే నీ ఈపు నేను గోక్తా అన్నట్టే పొగడతల్ల జడివానలా మున్కలేస్తుండ్రు. ఇవాళ నల్గొండలా సభ అయింది కదా, ఇక మీటింగుల మంత్రి ఎంకన్నను మొగుల్ మీదకి ఎత్తిండు ఉత్తమ్ సారు. గంగలెక్కనే ఊరుకొస్తున్న ఉత్తమ్ సారు ప్రవాహానికి బిరేకులేసుకుంటా మైక్ అందుకున్నాడు మంత్రి ఎంకన్న. ఊకో నాదే ఉన్నది ఉత్తమ్ గారు, మీరే నల్గొండ టైగరు, అంతా మీదే నడుస్తుంది. రివ్యూలు ఇస్తున్నావు, బియ్యం ఇస్తున్నావు, ఊర్లు తిరుగుతున్నావు, అంతా నీదే హల్చల్ నడవబట్టే అని ఉత్తమ్ సార్ను మునగ చెట్టెక్కిచ్చిండు వెంకటరెడ్డి సారు. గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. నన్ను టైగర్, నువ్వే టైగర్, మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ. ఈగీడ నల్గొండ టైగరు లయన్ అని ఫ్లెక్సీ లేపించుకునే ఎంకన్న సారు ఉత్తమ్ సార్ను షిటారు కొమ్మలెక్కిస్తున్నది చూసి చాలా మందికి తీర్ల అనుమానాలు వస్తున్నాయట. అంటే అంత ఉత్తమే చేస్తే ఎంకన్నేం చేస్తున్నట్టు? నేనేం పడావు చేసలేనని స్టేజ్ మీదనే ఎంకన్న ఒప్పుకున్నాడా? నా పతారా వాడిపోయింది, ఉత్తందే హవా నడుస్తుందని చెప్పదలుచుకున్నాడా అని కొంటెగా రాగాలు తీస్తుండట మీటింగుకు పోయినోళ్ళు. కానీ అస్సలు ఇగోలంటే ఏందో లేకుండా ఉండుట్లా తెలంగాణ మంత్రుల తర్వాతనే ఎవలైనా కదా.